కనకదుర్గ జ్యోతిష్యాలయం పొదిలి రోడ్డు ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా దర్శి వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ పూజారి ధర్మరాజు సెల్ 7032206847 జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్య భర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా అంజనం వేసి చూసి చెప్పబడును. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం పొదిలి రోడ్డు ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా దర్శి నుంచి కాంగ్రెస్ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి పుట్లూరి కొండారెడ్డి పలువురు స్థానిక నాయకులతో కలిసి కార్లలో బయలుదేరి వెళ్తూ తొలుత గడియార స్తంభం సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించి కార్యక్రమాన్ని గురించి తదుపరి మాట్లాడటం జరిగింది. ఈరోజు దర్శి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొండారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి మరి కార్లు వేసి బయలుదేరడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరి షర్మిల గారి ఆధ్వర్యంలో సారథ్యంలో ఎలక్షన్లకి రావడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో అవకాశాలు ఉన్నా మరి కొన్ని పార్టీలు ఇబ్బంది పెట్టడం, మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగాలి. మరి ఆ ఆశయాలు నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు రావడం జరిగింది. ఆయన ఆశయాలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడం, ఆ యొక్క ప్రధానమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ సేవలు చేసే అవకాశం మళ్ళీ కల్పించాలని కూడా ప్రజలు కోరుకుంటూ మరి దర్శి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవల కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి రేపు రాబోయే రోజుల్లో షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఆమె కూడా ఈ యొక్క నియోజకవర్గ పర్యటన జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి ఆశయాలను షర్మిలాగా బాధ్యత తీసుకుంది. ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి. ఆయన ఆశతో రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ముందుకు వచ్చి రాహుల్ గాంధీకి అండగా నిలబడినటువంటి సందర్భాలు ఇప్పుడు చూస్తున్నాం.